సో ఇక్కడ సెటప్ ఎలా ఉందనేది మీరు ఒకసారి చూడాలా. సో మజాహర్ అన్న ఒక్కరితోటి అవ్వదు పని. సో చూడొచ్చు మీరు అందరూ ఇక్కడ ఉండేసి ప్రతి వారం ఫోన్లు మీకు వెయిటింగ్ కాల్స్ వచ్చినా చేసినా మీకు అందుబాటులో వస్తూ ఉంటారు. అన్న నజీర్ భాయ్ వచ్చేసి మనకు ఇన్స్టాలో కనిపిస్తా ఉంటారు. నజీర్ భాయ్ ట్రాన్స్పోర్ట్స్ అన్ని నజీర్ భాయ్ చూసుకుంటుంటారు. నజీర్ భాయ్ మాటల్లో మాట్లాడారు. నజీర్ భాయ్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పండి, మీరు పడే కష్టాల గురించి, మీరు చేసే వాటి గురించి. సో ఒకరు ఫోన్ చేసి ఇక్కడికుందా, ఒకరు ఫోన్ చేసి ఇక్కడికుందా అనేసి అంటా ఉంటారు. సో వాటన్నిటిని ఎలా పంపిస్తుంటారు ఏమన్నా? మామూలుగా కంటిన్యూగా పెడుతున్నాం కాబట్టి మాకు కొంచెం గుర్తుండేది, ఫలానా ఊరికి ఉంది ఫలానా ఊరికి లేదు అని. సో అది మనం కొంచెం మైండ్ లో ఫీడ్ అయి ఉంటుంది. సో కాల్ చేసిన వాళ్ళకి టక్కని చెప్పేస్తాం. సో అలా ఈ ఊరికి లేదు, మీకు దగ్గరలో ఫలానా ఉంది, సో ఆ ఊరికి ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది, మీకు దగ్గరలో ఉంటుంది, తీసుకోవచ్చు అని. అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఒక్కడ ఊళ్ళో కాదన్న, మా బ్రదరు. సో నా డేరెస్ట్ బ్రదర్, ఫ్రెండ్ అన్ని నాకు ఈయనే. సో మేమిద్దరమే సండే అయితే మా మనీ దో మా కజిన్ షారుఖ్ ఖాన్ సండే వస్తారు. ఎక్కువగా ఉండేది నేను ఇమ్రాన్ భాయ్. ఒక చేతితో సౌండ్ అయితే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు. సో నా ఇంకొచ్చి నా బ్రదర్ ఇమ్రాన్ భాయ్. ఇంత కష్టపడి ఇంత దూరం తిరిగితే ఇలా ఉంది. ఇంకొకటి చాలా మంది ఒక చిన్న మాట చులకనగా చెప్తారు ఒక మాట, ఇవన్నీ సేలం పుంజులు, సేలం నుంచి తెస్తారనేసి. ఒక్కసారి సేలం వెళ్తే తెలుస్తుంది సేలం ఎలా ఉంది, ఆ జర్నీ ఎలా ఉంది. దానికి ఎగ్జాంపుల్ మన నెల్లూరు వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, ఒక్కసారి పోయి వచ్చి కూల పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ విషయంలో అన్న అయితే అస్సలు నో కాంప్రమైజ్. మన ఫాలోవర్స్ కి, మన సబ్స్క్రైబర్స్ కి కంటిన్యూగా మన వీడియోస్ అయితే ఇవ్వాలి. మన కోసం ముగ్గురు యూట్యూబర్లు వెయిట్ చేస్తుంటారు, వాళ్ళ కోసం ఖచ్చితంగా వీడియో అయితే ఇవ్వాలని చెప్పి ప్రతి వీక్ ఎవ్రీ వీక్ ఆయన వెళ్ళడం, కోళ్లు తేవడం అంటే కంటిన్యూ జరుగుతానే ఉంటుంది. ఇంకొకటి చిన్న విషయం, ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే సేలంకి నేను కూడా వెళ్ళాను రీసెంట్ గా. ఆ కష్టం ఎలా ఉంది, ఆ జర్నీ ఎలా ఉంది ఏందనేది నేను అన్నాని మజాహర్ అని ఒక రోజు కూర్చోబెట్టుకునేసి ఒక చిన్న వీడియో ప్లాన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈరోజు సండే నాకు కొద్దిగా ఇంట్లో పని ఉంది, వేరే పని, అది చూసుకోవాలా, అది వెళ్దాం ఇక్కడి నుంచి. ఓకే బాయ్. ఓకే అన్న. హాయ్ ఫ్రెండ్స్, मैं हूं अली खान, आप देख रहे हैं మిస్టర్ కింగ్. సో ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు మిస్టర్ కింగ్. సో ఫ్రెండ్స్ ఈ ఛానల్ పేరు వచ్చేటప్పటికి మీరు పలికేటప్పుడు మిస్టర్ కింగ్ అనేసి పలకాల. యూట్యూబ్ లో సెర్చ్ చేసేటప్పుడు ఏంటంటే ఎంఆర్ కింగ్ అనేసి సెర్చ్ చేస్తే మీకు ఈ ఛానల్ అనేది కనిపిస్తుంది. సో 3 వారాల గ్యాప్ వచ్చేసింది అనమాట. నాకు గ్యాప్ వచ్చింది, ఆయనకు కాదు, ఆయన రెగ్యులర్ గా వస్తా ఉన్నారు. సో నేను 3 వారాలు గ్యాప్ తీసుకున్నాను ఈ ఫామ్కి వచ్చేటప్పటికి. ఈ రోజు మంచి సైజ్ అయిన పుంజులు ఉన్నాయి, అలాగే పెట్టలు కూడా ఉంటాయి అన్న దగ్గర. ప్రతి వారం ఆదివారం రోజు పుంజులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ రోజు ఎన్ని పుంజులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. కొద్దిగా ఫామ్ కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. అంటే కోళ్ల వీడియోస్ ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ఇంకోసారి చూడొచ్చు. సో గత 10 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఈ పుంజులు, కోళ్లు అనేది తెస్తా ఉన్నారు అన్నగారు. ఈ రోజు దాకా ఇప్పటిదాకా ఎప్పుడు కూడా అమౌంట్ పంపించే విషయంలో చాలా మంది నాకు కూడా కాల్ చేశారు ఈ 3 వారాల్లో, అంతకుముందు 2 వారాలు కూడా. సో పంపించాలా వద్దా అనేది అలాంటి డౌట్ ఏం అవసరం లేదు అసలు మీకు. సో ఒకసారి అన్నగారిని కలుద్దాం. ఈ రోజు ఎన్ని పుంజులు ఉన్నాయి, ఎలాంటి పెట్టలు ఉన్నాయి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం. అస్సలాముఅలైకుం భాయ్, కైసే భాయ్, ఖైరత్ భాయ్. సో ఇంకొక చిన్న మాట చెప్పాలా, మజాహర్ భాయ్ నాకు పుంజు ఇచ్చారు, మీ అందరికీ తెలుసు. వైట్ బ్రీడర్ ఉండింది కదా, దానికి సంబంధించిన పిల్లలు 3 బ్యాచ్లు వచ్చేసాయి. 3 బ్యాచ్లు అనేటివి పిల్లలు తీసాను నేను. దాంట్లో ఒక బ్యాచ్ ఇప్పుడు గుడ్లు పెడుతున్నాయి అనమాట. ఫస్ట్ బ్యాచ్ లో వచ్చినట్టు ఇప్పుడు గుడ్లు పెడుతున్నాయి పెట్టలు. సో సెకండ్ బ్యాచ్ లో కొన్ని అమ్మాను. సో థర్డ్ బ్యాచ్ వచ్చేసి ఇప్పుడు 4వ బ్యాచ్ అనుకుంటా. చిన్న పిల్లలు, వారం రోజులు 10 రోజుల పిల్లలు అన్ని ఉన్నాయి. సో ఈ రంజాన్ కి ఫ్రీ అయిపోవాలా, అవన్నీ మజాహర్ అన్న దగ్గర తీసుకుని వచ్చి ఇచ్చేస్తాను. ఆయనే మళ్ళీ మీకు చూపిస్తారు. బ్రీడర్ మాత్రం ఎక్సలెంట్, ఆయనే ఇచ్చింది నాకు అది. సో చాలా అంటే చాలా బాగా వచ్చాయి పిల్లలని. నిన్న కూడా రాత్రి వచ్చేసి 2 తీసుకుని పోయారు. అవి 2 పెట్టలు, 1 పుంజు తీసుకుని పోయారు. సో అవన్నీ చూద్దాం. సో మజాహర్ భాయ్ సారీ ఎన్ని పుంజులు ఉన్నాయి ఈ రోజు మన దగ్గర? చెప్తాను భాయ్. సలాంకం భాయ్ అన్న, అందరికి నమస్తే. మన దగ్గర ప్రతి వారం సంవత్సరం బురుగుట 360 రోజుల్లో ప్రతి వారం మన కోళ్ళు అయితే తెస్తా ఉంటాను. మనకేమైనా పనుండి ఆగాల్సింది తప్పకైతే కోళ్ళు మాత్రం అయితే ఆగవునా, కోళ్ళు అయితే తెస్తా ఉంటామన్నా. తర్వాత అల్లి అన్న కొంచెం బిజీగా ఉంటాడు, ఒక వారం వస్తా ఉంటే ఒక వారం రాలేకపోతున్నారు. మనం దాన్ని ఎదురుగా కూడదు. మన దగ్గర అయితే కోళ్ళు అయితే వస్తూ ఉంటాయినా. మన దగ్గర ఇప్పుడు సంక్రాంతి ఉందని ఒక రేటు, సంక్రాంతి లేదని ఒక రేటు లేదన్నా. సంవత్సరం బురుగుట గత ఒక 5-6 సంవత్సరాల నుంచి మీరు చూసుకొని కావాలంటే ఒకే రేటు ఉంటుంది. మనకేం పెంచేది ఉంది, తగ్గేది ఉంది. మన దగ్గర వచ్చేటప్పుడు ఈ రోజు వచ్చేటప్పటికి ఆదివారం 15 పుంజులు 15 పెట్టలు అయితే వచ్చినాయన్న. వాటి అన్ని వివరాలు అయితే చూపిస్తాను. పెట్టలు ఏంటంటే వీటిలో అయితే పెట్టలేకపోతున్నాను. మీకు ఎవరైనా కావాలంటే పర్సనల్గా అయితే మీరు నాకు వాట్సాప్లో హాయ్ పెట్టి
మీకు పెట్టల ఫోటోలు అనేది పెడతాను. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్లో అయితే మెసేజ్ చెప్పకుండా తెలుగులో చేయండి, లేదంటే డైరెక్ట్గా వాయిస్ మెసేజ్ చేయండి. వాట్సాప్లో కావాలంటే నేను పంపించగలుగుతాను. ఇంగ్లీష్లో మెసేజ్ చేసి మళ్ళీ నేను రిప్లై ఇవ్వకుండా మీరు ఏం బాధపడలేదు. ఇంకోటి ఏంటంటే అన్ని అయితే క్లియర్గా చూపిద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మేము పెట్టిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటుంది. నా కాడ అక్కడే కాదు, అల్లన్న బయటకు పోయి అన్ని వీడియోలు అయితే చేస్తూ ఉంటాం. మీకు అలాంటి వీడియోలన్నీ వస్తూ ఉంటాయి, అలాంటి చూడండి. సో పెట్టలు ఇక్కడ చాలా పెద్దవి కనిపిస్తా ఉన్నాయి. వీలైతే నేను 1-3 చూపించడానికి ట్రై చేస్తాను. చాలా పెద్దవి ఉన్నాయి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. అల్లన్న కాడ ఇంకో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాంట్లో అయితే పెట్టలు పెడతాం. ఇంకా ప్యాకింగ్ వీడియో పుంజులు కూడా పెడతాం, అవి చూసుకోండి కావాలంటే. సో యూట్యూబ్ లో అయితే పెట్టలేకపోతున్నాం, దయచేసి అర్థం చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అలీఖాన్ కేఆర్ అనే ఐడి ఉంటుంది, దాంట్లో చెక్ చేయవచ్చు. సో బై అడ్రస్ ఒకసారి చెప్పండి. మన అడ్రస్ తోపుడికి ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, నెల్లూరు సిటీ అయినా బస్ స్టాండ్ ఒక 2 ఉంటుంది. రైల్వే స్టేషన్ కానీ 3 కిలోమీటర్ దాకా ఉంటున్నాం. ట్రాన్స్పోర్ట్ కావాలంటే బస్సు ట్రైన్ అవైలబుల్ ఉంటే ఎంత దూరాన్ని పంపిస్తాం, మెయిన్ సిటీకి ఎంత దూరం కావాలంటే అంత దూరం పంపిస్తాను. ఓకే మజార్ భాయ్, అబ్రాస్ కదా, అబ్రాస్ మైల్ వస్తుంది అన్న. రంగు వచ్చేటప్పటికి 23 దాకా హైట్ ఉంటుంది అన్న. 16 నెలలు వయసు, 4 కిలోల దాకా వెయిట్ ఉంటుంది. మంచి అగ్రెసివ్. సో ఇది ఎలా చెప్పిన 7,500 చెప్తున్నా, 7,000కి ఫైనల్ కి ఇస్తాను. 7,500 చెప్పి 7,000 ఫైనల్ కి ఇస్తాను. సో ఫైనల్ అనే దాని గురించి ఫైనల్ అనేది ఏంటంటే మనకి ఫోన్ కాల్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. దానికోసం ఏంటంటే అందరికి సమాధానం చెప్పలేకపోతున్నాను, అందుకని ఫైనల్ రేట్ చెప్పేస్తున్నాను. మన దగ్గర అయితే 2,500 కాడి నుంచి 10,000 దాకా లాస్ట్ అన్న. ఈ వారం అయితే సింగిల్ బాడీ చిన్న పుంజులు అయితే రాలేదన్న. సో ఈ 3 నిమిషాల్లోనే ఒక 15-20 కాల్స్ వచ్చాయి ఇక్కడ. 3 నిమిషాలు మళ్ళా మోగుతుంది, అందుకనే ఎక్కువసేపు దారాలు చేయలేము కాబట్టి ఈ మాట అన్నమాట. ఓకేనా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రంగు కింద చెప్తున్నారు. ఇది సావలా అంటున్నారు, కొంతమంది నెమిలి అంటున్నారు. ఏందన్నా ఇది ఏ రంగు అన్నది? ఇది పశ్చిమ గల కాకి నివులని వచ్చిన చేతులు కూడా వచ్చిన, కొంతమంది సెవలా అంటారు, అంటే ఆ పక్క అంటారు అనమాట. ఆ లాంగ్వేజ్ మన దగ్గర వచ్చేటప్పుడు నెమిలి అంటారు, ఆ పక్క సెవలా అంటున్నారు. దీని వచ్చేటప్పటికి 23 పైన హైట్ ఉంటుంది అన్న. 1 సంవత్సరం వయసు, 3.5 నుంచి 4 కిలోల దాకా వెయిట్ ఉంటుంది. మంచి వాటర్, పొడుగు ముక్కు, చిలకడ చెప్తాను. 23 ఏందన్నా? 23 పైన హైట్ ఉంటుంది అన్న. 5 దాకా ఉంది. ఇది ఖచ్చితంగా చూసుకుంటే చాలా బాగుందండి. రంగు కూడా ఇలాంటి రేర్ 3 కాంబినేషన్ కలిసి ఉన్నాయి. దీంట్లో చాలా రేర్ కనిపిస్తా ఉంటది. దీని ధర ఏం చెప్పినారా? దీని ధర వచ్చేటప్పటికి 6,500 చెప్తున్నా. ఫైనల్ గా 6,500 ఫైనల్ చెప్తున్నాను. సో ఇప్పుడు చూడండి పుంజ ఎట్టుందో మీకు ఎక్సలెంట్ గా కనిపిస్తా ఉంది. ఇలాంటి రంగు కనిపించడం చాలా రేర్ అసలుకి. సో ఇది కూడా మంచి సైజ్ లో ఉందండి. సో ఈ పుంజు కూడా దీని గురించి డీటెయిల్స్ చూడండి ఎట్టుందో. ఇది ఏ రంగులో వస్తుంది? ఇది కూడా పసింగల్ తెల్ల నెమిలి వస్తుంది అన్న. తెల్ల నెమిలి పెట్టమారు వస్తుంది. రంగు వచ్చేటప్పటికి పెట్టమారు 24 హైట్ ఉంటది, 16 నెలలు వయసు, 4 కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న. పుంజు మాత్రం మంచి అగ్రెసివ్ హెవీ సైజ్ అన్న. పెట్టమారు అనేది పసింగల్ కాకి నెమిలి పెట్టమారు. తెల్ల నెమిలి కూడా నచ్చిన దీన్ని. తెల్ల నెమిలి కూడా అనొచ్చు. ఇది ఎలా చెప్పినారు? ఇది వస్తే ఇప్పుడు 7,500 చెప్తున్నాను. 7,000కి ఫైనల్ కి ఇస్తా. హెవీ కట్ అవుట్ అన్న. 7,500 చెప్పి 7,000 అనేది ఫైనల్ ఇస్తారు. అవునా. సో సంక్రాంతికి ముందు పార్వతీపురానికి 3 పుంజులు పంపించాము, చూసా. ఆ వీడియోలో ఒక కామెంట్ వచ్చింది నాకు, అన్న మీరు కామెంట్ చేసింది ఎవరో గానీ నాకు ఆ పని చేయండి అన్న, మీరు మాట్లాడే కామెంటరీకి మీరు నంది అవార్డు ఇవ్వచ్చు అనేసి కామెంట్ చేస్తున్నారు ఒకరు. సో పుంజు ఆ క్వాలిటీ, ఆ వస్తువు అలా ఉంటే మాటలు ఆటోమేటిక్ గా అలా వస్తాయి. చెత్త వస్తువు కూడా మాటలు రావాలంటే అవి రావండి. వస్తువు ఇలా ఉంది అంటే అలా వస్తాయి. నువ్వు కామెంటరీ చేసేదానికి నీకు నంది మనం కామెంట్లు పట్టించుకుంటే ఆయన చాలా బాగా రాశాడు. ఒక నిమిషం, ఒక చిన్న మాట. మనం కోళ్ళు ప్రతి వారం 20-25 కోళ్ళు అయితే అమ్ముతున్నాం. కొనే వాళ్ళు ఒక్కరు కూడా కామెంట్ పెట్టరు. నాకు మీరు ఆలోచించండి. ఫస్ట్ పాయింట్ అది ఆలోచించాలా. మన కాడ కోళ్ళు కొనే వాళ్ళు ఎవరు కూడా ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టారు. ఆ విధంగా మనం కామెంట్లు పెట్టే పని అయితే కొన్ని వేల కామెంట్లు వస్తాయి. ఎందుకు అవసరం? మనకి ఏం అవసరం చెప్పండి. ఒకటి నచ్చితే కొనుక్కోవాలా, లేదంటే గమ్ముకోవాలి. ఎందుకు వేస్ట్ కామెంట్లు అంటే ఏం అవసరం? ఇప్పుడు ఉపయోగం ఉండదు మనకి. ఇందాక పుంజు చాలా బాగుండేది, 3 చూసి మనం నవ్వుకొని గమ్ముగా అదే అంటున్నా. నంది అవార్డు ఇవ్వచ్చు నీకంటే అదేదో కొద్దిగా రికమెండ్ చేసి నంది అవార్డు ఇప్పించండి అంటున్నా. ఓకేనా, తెలిసేయండి. ఇది KGF లో గరుడ మాదిరిగా ఉందన్నమాట. ఆ గడ్డము, ఆ బ్లాక్ కలర్ ఎక్సలెంట్ గా ఉంది పుంజు. ఇది ఇట్లా చూస్తా ఉంటే ఇప్పుడు ఇదేం నా కాకి నెమిలి, కోడి కాకి నెమిలి వస్తుంది అన్న. రంగు వచ్చేటప్పటికి కోడి కాకి నెమిలి మంచి వాటం ఉంటుంది, లైట్ గా వాటం ఉంటుంది అన్న. పొడుగు ముక్కు, 23 హైట్ ఉంటుంది అన్న. 16 నెలలు వయసు, 4 కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న. వెయిట్ వచ్చేటప్పటికి 4 కిలోల దాకా ఉంటుంది అన్న. 4 కిలోల దాకా వెయిట్ ఉంది. 4 కిలోల వెయిట్ మంచిగా సరిగ్గా నిలబెట్టడానికి ట్రై చేద్దాం. ఇది ఎంత చెప్పినారు? 7,500 చెప్తున్నాను. 7,000కి ఫైనల్ ఇస్తాను. 7,500 చెప్పి 7,000 అనేది ఫైనల్ గా ఇస్తాను. ఇది సరిగ్గా నిలబెడితే చాలా బాగుంటుంది. ఇంకా సరిగ్గా నిలబెడుతుంది, ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం నిలబెట్టడానికి. చూద్దాం మనం. చాలా ఎక్సలెంట్ గా ఉంది పుంజు. చూపిమని. సో ఇప్పుడు చూడండి నా పుంజు ఎట్టుందో. ఇది అసలు గంభీరంగా ఉంది చూడడానికి, మాత్రం ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. 7,000 నా ఫైనల్. 7,000 తీసేయండి. సో రసంగి లవర్స్ చాలా మంది ఉంటారు.
సో రసంగి వచ్చేసింది, ఎక్సలెంట్ గా ఉంది పుంజు వచ్చేసి రంగు వచ్చేటప్పటికి. అన్న దీని డీటెయిల్స్ అన్న? ఇది రసంగి మైల్ కిందకి వస్తుంది అన్న. మైలా 23 పైన హైట్ ఉంటుంది అన్న. 1 సంవత్సరం వయసు, 4 కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న. తోక ఇంకా పొడుగుండి సజ్జలో వస్తా ఉంది, సజ్జలో ఉంది, కొంచెం సజ్జలో ఉంది, వస్తా ఉంది. మంచి హైట్, చిలకడ జుట్టు అన్న. ఎంత వయసు ఉందన్నా? అన్న సంవత్సరం వయసు ఉంటుంది అన్న. ఎలా చెప్పినారు? ఇప్పుడు 7,000 చెప్తున్నా, 6,500కే ఫైనల్ ఇస్తాను. 6,500 అనేది ఫైనల్ ప్రైస్. దీనికి వచ్చేసి 6,500 అనేది ఫైనల్ ప్రైస్ అండి ఇది వచ్చేసి. సో ఇది కూడా రంగు చాలా బాగుందండి, చాలా తక్కువ కనిపిస్తా ఉంటాయి ఇవి. అబ్రాస్ లో ఏమొస్తుంది? నల్లకట్టు అబ్రాస్ అని వచ్చినది. ఇది నల్లగట్టు అబ్రాస్. 11 నెలలు పట్టాన 23 దాకా హైట్ ఉంటుంది, 3.5 కిలో వెయిట్ ఉంటుంది అన్న. సో తోక తల చాలా పొడుగ్గా ఉన్నాయండి. సో ఎలా చెప్పినారు? 6,500 చెప్తున్నా, 6,000కి ఫైనల్ ఇస్తున్నా. 6,000 అనేది ఫైనల్ ప్రైస్. నిలబడలేదు, అవునా? నిలబడలేదు సరిగా, ఒక్కసారి కింద చూపిస్తాను. సో ఇప్పుడు చూడొచ్చేది అది పైన సరిగ్గా నిలబడుకోలేదు. సో అందం మాత్రం ఎక్సలెంట్ గా కనిపిస్తా ఉంది పుంజు వచ్చేసి ఇది. సో నల్లకట్టు అబ్రాస్ కిందకి వస్తుంది. 6,000 నా ఫైనల్? 6,000 ఫైనల్. 6,000 అనేది ఫైనల్ ప్రైస్ చెప్పేస్తున్నారండి. ఇప్పుడు చూడండి మీకు పుంజు ఎలా ఉందో అసలుకి కనిపిస్తుంది. అది ఇందాక దాకా అడ్డంగా తిరుగుతా ఉండింది, ఇప్పుడు చూడండి చాలా అంటే చాలా బాగుంది పుంజు. సో ఈ పుంజు చూడొచ్చు, ఇది పొడుగు కాళ్ళు కావాలని ఉంటారు. సో చాలా హెవీ సైజ్ లో ఉన్నాయి కాళ్ళు కూడా. ఇది వచ్చేసి ఇది ఏ రంగులో వస్తుంది? పశ్చిమ కాకి నిమ్మలు అన్న. రంగు వచ్చేటప్పటికి 24 పైన హైట్ ఉంటుంది అన్న. 1 సంవత్సరం వయసు, 4 కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న. ఇది ఎలా చెప్పినా? 7,000 చెప్తున్నా, 6,500కే ఫైనల్ ఇస్తాను. 7,000 చెప్పి 6,500 అనేది ఫైనల్ ప్రైస్. మంచి బొంగ కూడా వచ్చేటప్పటికి హెవీ బాడీ. 11 నెలలు ఉందన్నా? సంవత్సరం ఉంటుంది, సంవత్సరం వయసు ఉంది. సో మంచి హైట్ ఉందండి, ఇది చాలా ఎత్తు కనిపిస్తా ఉంది. ప్రైజ్ అన్న? 6,500 ఫైనల్. 6,500 అనేది ఫైనల్ ప్రైజ్ అండి. సో ఇది సేతో వస్తుందా ఏమొస్తుందో అడుగుదాం. ఇది కూడా చాలా సైజ్ ఉంది, కాళ్ళు కానీ ఇంత లావు ఉన్నాయి అవి. సో దీని డీటెయిల్స్ ఏంటన్నా? ఇది నల్ల బొట్లు ఎర్ర బొట్లు కలిసిన సేతు అన్న. 23 పైన హైట్ ఉంటుంది అన్న. 1 సంవత్సరం లోపలే వయసు ఉంటుంది, 3.5 కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న. ఇది ఎలా చెప్పినారు? 6,500 చెప్తున్నా, 6,000కే ఫైనల్ ఇస్తాను. సో దీని వయసు గురించి ఇంకోసారి అడుగుతాను. పుంజు సైజ్ చూడండి ఎలా ఉందో, ఎంత పెద్దది ఏ సైజ్ ఉందో. దీని ఏజ్ ఎంత ఉంటదన్నా? అన్న సంవత్సరం లోపలే 12 నెలలు ఉంటుంది అన్న. 11-12 నెలలు ఉంటుంది. అది హైలైట్, సంవత్సరం లోపలే ఉంది వయసు దీనికి, చాలా హెవీ సైజ్ గా కనిపిస్తుంది. ఫైనల్ ప్రైస్ అన్న? 6,000కే ఫైనల్ ఇస్తాను. 6,000 అనేది ఫైనల్ ప్రైస్ అండి. సో ఈ రోజు పుంజులు ఒకదానికి వెనకాల ఒకటి వస్తా ఉన్నాయి, కానీ సైజులు మాత్రం భలే ఉన్నాయి సైజులు. సో ఇది ఏ రంగులో వస్తుంది? పశ్చిమ కాకి నిమ్మలు అనేది నల్ల కన్ను, నల్ల ముక్కు, నల్ల కళ్ళు అన్న. లైట్ గా వాటం ఉంటుంది అన్న. హెవీ సైజ్ అన్న. 16-15 నెలలు వయసు ఉంటుంది, 4.5 కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న. మంచి హెవీ బాడీ నా. గూబల్ అన్నది? గోబల్ కాదన్న, నార్మల్ నార్మల్. సో ఇది ఎలా చెప్పినారు? 7,000 చెప్తున్నా, 6,500కే ఫైనల్ ఇస్తాను. 7,000 చెప్పి 6,500 అనేది ఫైనల్ ప్రైస్. హెవీ కట్అవుట్ అన్న. సో సైజులు చాలా బాగున్నాయండి, ఒకదాని తర్వాత ఒకటి వస్తా ఉంటే అన్ని ఒకదాని మించి ఒకటి కనిపిస్తా ఉన్నాయి. సో ఇది ఏ రంగులోకి వస్తుందన్నా? నల్లబొట్లు సేతు అన్న. ఇది రంగు వచ్చేటప్పటికి 23 లోపలే హైట్ ఉంటుంది, 11 నెలలు పట్టా పిల్ల, మంచి వాటం, 3 కిలోల వెయిట్ ఉంటుంది. ఇదేం చెప్పినారన్నా? 6,000 చెప్తున్నా ఫైనల్ గా. ఫైనల్ ప్రైస్ పట్టా ఇంకా హెవీగా వస్తుంది బాడీ. పట్టా పుంజు, మంచి వాటం ఏందన్న, దూకేస్తుంది. తీసేయండి. ఇది వచ్చేసి డేగా అండి, రంగు మాత్రం ఎండాకి చూస్తే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటది ఇది. సో దీని డీటెయిల్స్ అన్న? ఇది వచ్చేటప్పటికి కోట్ డాగ్ అన్న. రంగు వచ్చేటప్పటికి పర్లా అన్న. ఇది వచ్చేటప్పటికి పర్లా చాలా బాగుంటది అన్న. పెట్టల ముందుకు అయితే 23 లోపలే హైట్ ఉంటుంది అన్న. 16 నెలలు వయసు, 4 కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న. ఏం చెప్పినారు? 6,500 చెప్తున్నా, 6,000కే ఫైనల్ ఇస్తాను. 6,000కే ఫైనల్ గా ఇస్తున్నారండి. రంగు చూడొచ్చు మీరు, సైజ్ కూడా పర్లా. ఇది పొడుగు తోక చాలా బాగుంది పుంజు, రంగు ఎక్సలెంట్ గా కనిపిస్తుంది ఇది. ఓకే. సో పుంజులు చూస్తా ఉంటే ఒక్కొక్కటి ఎలా ఉన్నాయంటే, ఇది పోతే ఇంకొకటి దాని తక్కువ వస్తుందేమో అనుకుంటే దానికి మించింది వస్తా ఉంది అనమాట. సో దీనికి కూడా హైలైట్ ఏజ్. సో ఇది ఏ రంగులో వస్తుంది అన్న? పశ్చిమ గల కోడి నెమ్మలు అన్న. రంగు వచ్చేటప్పటికి 24 దాకా హైట్ ఉంటుంది అన్న. 1 సంవత్సరం వయసు ఉంటుంది, 3.5 నుంచి 4 కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న. వయసు ఎంత చెప్పారన్నా? అన్న సంవత్సరం ఉంటుంది అన్న. సంవత్సరం లోపలే ఉంటుంది నాకు తెలిసి. సంవత్సరం లోపలే వయసు ఉందండి, 24 పైన ఎక్కువ. 4 కేజీలు దాకా ఉంది. 4 కిలోలు ఉంటుంది. 4 కేజీలు ఈజీగా ఉంది, అదే హైలైట్. ఫైనల్ ప్రైస్ ఏంటన్నా? 7,000 చెప్తున్నా, 6,500కే ఫైనల్ ఇస్తాను. 6,500 అనేది ఫైనల్ ప్రైస్ అండి. పుంజు మాత్రం చూడడానికి అసలు ఎఫెక్ట్ ఉంటుంది, బాగుంది, చాలా బాగుంది పుంజు వచ్చేసి. సో ఇది కూడా చాలా రేర్ రంగు అండి, చాలా తక్కువ కాంబినేషన్ కనిపిస్తా ఉంటది. ఇదేనా కక్కిరన్నా అబ్రాస్నా? ఇది ఇది వచ్చేటప్పటికి అబ్రాస్ పూల అనొచ్చు, నల్లకట్ట అబ్రాస్ అనొచ్చు, అబ్రాస్ మైల్ అనొచ్చు,
పాలనొచ్చు, అబ్రాస్ పాలలో కూడా వస్తుంది, అబ్రాస్ పాల అన్న. ఇది చాలా రేర్ వస్తుంది ఈ రంగు అనేది, చాలా రేర్ వస్తుంది అన్న. 23 దాకా హైట్ ఉంటది, 16 నెలలు వయసు, 4 కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న. మంచి హెవీ బాడీ నా. ఏం చెప్పినారు వచ్చేటప్పుడు కన్నా 7,000 చెప్తున్నా, 6,500కి ఫైనల్ ఇస్తాను. 6,500 కానీ పిల్లలు దిగితే చాలా మంచి క్వాలిటీ పిల్లలు దిగుతున్నారు. రంగు మెయిన్ ఏంటంటే రంగు కనిపించడం అసలు చాలా చాలా అదురుగా వస్తుంది రంగు వచ్చేటప్పుడు. సో ఇది కూడా రంగు ఒకసారి అడుగుదాం మనం, డిఫరెంట్ గా ఉంది. సో ఇది ఏ రంగులో వస్తుంది? వచ్చేటప్పటికి పూల పెట్టమరం వచ్చు, డాగ పెట్టమరం వచ్చు, నెమలి పెట్టమరం వచ్చు రంగు వచ్చేటప్పటికి. ఇది 23 హైట్ ఉంటుంది అన్న, 1 సంవత్సరం వయసు ఉంటుంది, 3 కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న. ఏం చెప్పినారు అది తెచ్చేటప్పటికి 4,500 చెప్తున్నా, 3,900 ఫైనల్ ఇచ్చేస్తా. ఆఫర్ లాస్ట్ ఆఫర్ 3,900 ఆఫర్ అంతేనా? సో పుంజులు ఉన్నాయా? అయిపోయినాయి. సో పెట్టలు చూపిస్తామండి ఈ రోజు. నాకు పెట్టలు చాలా బాగా చాలా కొద్దిగా తీపిస్తాను, తీసేద్దాం. ఓకే. సో పెట్టలు వచ్చేటప్పటికి చాలా అందంగా ఉన్నాయండి, ఒకసారి నేను చూపిస్తాను. అంటే చాలా అసలు మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టలు పెట్టాము, అలాంటిది ఈ రోజు పెట్టలు అట్లా ఉన్నాయి చూపించాలనేసి ఆశతో చూపిస్తున్నాను. ఇది ఏ రంగులోకి వస్తుంది? నెమలి పెట్ట వస్తుంది అనేది. ఒక 3 కాలు గుడ్లు పెట్టిందన్న, 4 గుడ్లకి అయితే వస్తా ఉందన్న. ఇది ఏం బ్రీడ్ వస్తుంది? తమిళనాడు పెట్టలే మన దగ్గర మొత్తం ఉండేది, సేలం పెట్టలే. ఇది ఎలా చెప్పండి? ఫైనల్ ప్రైస్ చెప్పండి అన్న. మన ఫైనల్ ప్రైస్ తప్పుడు 4,000 ఫైనల్, 4,500 ఫైనల్ ఇస్తాను. 4,500 ఫైనల్. 3,000 నుంచి 5,000 లాస్ట్ పెట్టలు మన దగ్గర, సైజు బట్టి 3,000 నుంచి 5,000 లాస్ట్ ప్రైస్. సో ఇది 5,000 ఫైనల్ ప్రైస్. 4,500 అనేది ఫైనల్ ప్రైస్. పెట్ట చాలా బాగుందండి ఇది చూడడానికి. పెట్టల్లోకి వచ్చేటప్పటికి ఈ రంగు పెట్టాలంటే నాకు కూడా చాలా ఇష్టము. సో ఇది చాలా బాగుంది. ఇది మైల్ వస్తుంది రంగు వచ్చేటప్పటికి. మంచి డబుల్ బాడీ పెట్టన్న. 1 కారు గుడ్లు పెట్టింది, 2వ కారు గుడ్లకి అయితే వస్తా ఉందన్న. ఇది ఎలా చెప్పిన? 4,500కి ఇస్తాను పెట్ట కూడా. 4,500కి ఇస్తాను. 4,500కి పొడకోడి. మొన్న గూడూరు సంతలో నేను అడిగాను నాటు పెట్ట, ఆ రంగులు బాగుంటాయనేసి ఎర్రది పొడకోడి అడిగాను. 1,200 కంటే పైసా తక్కువ అన్నాడు. 1,000 రూపాయలు చేతిలో పెడితే కూడా నాటుకోడిని ఇవ్వాల. డిమాండ్ ఉంది అంటే పెట్ట. ఇది 4,000 4,500 ఫైనల్ ప్రైస్. అబ్రాస్ పెట్ట కనిపించడం చాలా రేర్ గా కనిపిస్తా ఉంటాయి. సో ఇది ఎక్సలెంట్ గా ఉందండి. సేతులోకి వస్తుంది. కన్ని పెట్ట, నల్ల కన్ను అన్న. నల్ల కన్ను, పచ్చకాళ్ళన్న. కన్ని పెట్ట ఇంకా మంచి డబుల్ బాడీ పెట్ట, కన్ని పెట్టన్న. ఎలా చెప్పినారనా? అనేది వచ్చేటప్పటికి 3,500కి ఇచ్చాను ఫైనల్ గా. 3,500 ఫైనల్ ఇస్తాను. ఇది ఎక్కువసేపు నిలబెట్టడం కరెక్ట్ కాదు, తీసేయండి. సో కక్కిర పెట్టన్నది విడికాలకి చాలా వచ్చిన పెట్టన. మంచి డబుల్ బాడీ, హెవీ సైజ్ పెట్ట. 2 కారు గుడ్లు పెట్టింది, 3వ కారు గుడ్లకి అయితే వస్తా ఉందన్న. ఇది ఎలా చెప్పినారు? 4,000 ఫైనల్ ఇస్తాను. ఇది కూడా పెట్టమారు పెట్ట ఎంత? 4,000 ఫైనల్. 4,000 అనేది ఫైనల్ ప్రైస్. ఇది కూడా వచ్చేసి సో చాలా బాగుందండి కక్కెరలో పెట్టేటప్పటికి. సో ఇంకొక పెట్ట తీసి వీడియో ఆపేద్దాం మనం. సో మన మజాహరణ ఫామ్ వచ్చేటప్పుడు మీరు ఆల్రెడీ ఇది కొత్తగా చేసిన రోజే చూపించాను నేను. సో ప్రతి వారం పుంజులు ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. సంవత్సరం మొత్తంలో ప్రతి వారం ఆదివారం అనేది మనకి ఇక్కడ పుంజులు ఉంటాయి. పుంజులు పెట్టలు అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో చాలా నీట్ గా ఉంది. మీరు ఎవరైనా వీడియో చూసినప్పుడు దాని స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు. సో ఇంకొక యూట్యూబర్ మన నియాజ్ భాయ్ గారు 100K ఇన్స్టాలో వచ్చేస్తున్నారు. అలాగే మన రెగ్యులర్ గా ఆయన నియాజ్ భాయ్ ఛానల్లో వచ్చేస్తా ఉంటాయి అన్నమాట వీడియోలు. ప్రతి వారం వస్తూ ఉంటాయి. భాయ్ ఏ ఇన్స్టా కా క్యా హాల్ హై? ఇన్స్టాలో ప్రజెంట్ నాకైతే 100K ఫాలోవర్స్ అయితే వచ్చినారు. నేను రెగ్యులర్ గా వీడియో, దానికి సీక్రెట్ ఒకటే, మనం రెగ్యులర్ గా వీడియో పోస్ట్ చేస్తే అవి ఆటోమేటిక్ గా వస్తారు. కొంతమంది దానికి ట్రిక్ ఏది ఉంటుంది అనుకున్నా, ట్రిక్ అయితే ఏం లేదు. మనం రెగ్యులర్ గా వారం నేను పోస్ట్ చేసి వీక్లీ వన్స్ పోస్ట్ చేస్తుంటాను. దాదాపుగా నేను స్టార్ట్ చేసి 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరం క్రితము పిచ్చెక్కిస్తా లైఫ్ స్టైల్ అనే యూట్యూబ్ ఛానల్ పార్టీకి వెళ్ళాను. అది పార్క్ లో కేక్ కటింగ్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు కూడా ఆలోచన వచ్చింది, ఒక ఛానల్ పెడితే బాగుంటుంది అని చెప్పి. అప్పుడు నేను నా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ 1.5 సంవత్సరానికి 100K అయితే కంప్లీట్ అయింది. సో యూట్యూబ్ పరిస్థితి ఎలా ఉందన్నా? యూట్యూబ్ ఏంటంటే దీనికి వచ్చినంత ఫాస్ట్ లేదు. యూట్యూబ్ జరుగుతూ ఉంటుంది. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసుకుంటే మనకు ఇన్కమ్ అయితే ఉంటుంది. ఇన్స్టా అయితే ఇన్కమ్ లేదు. అందరూ ఇన్కమ్ వస్తుంది అనుకుంటారు కానీ ఇన్స్టాలో ఇన్కమ్ రాదు. ఓన్లీ ప్రమోషన్ డబ్బుల్స్ మాత్రమే వస్తాయి. మనం ప్రమోషన్ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి. యూట్యూబ్ అది కాదు, పెట్టిన ప్రతి వీడియోకి ఎంతో కొంత డబ్బు అయితే వస్తుంది. సో ఛానల్ పేరు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ వచ్చి SKN వ్లాగ్స్ 35K అయితే ఉన్నాయి. ఇది పాత ఛానల్. యూట్యూబ్ వచ్చి 1.5 సంవత్సరం, ఇది ఇన్స్టా వచ్చేసరికి ఇదైతే రీచ్ త్వరగా అయింది.
ఏం వీడియోస్ వస్తా ఉంటాయి యూట్యూబ్ లో? యూట్యూబ్ లో వచ్చేసరికి పెట్స్ వీడియోస్ వస్తుంటాయి, మజార్ బై ఫార్మ్ వీడియోస్ వస్తుంటాయి. ఇంకా మనం రెగ్యులర్ గా వేరే ఎక్కడైనా వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్, ఈ మధ్య ఉదయగిరి కొండల మీద ఎక్కాను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను, అవి కూడా చూడొచ్చు. అటువంటి వీడియోస్ అయితే పెడుతుంటాను. సో మన మజాహర్ అన్న వీడియోస్ వచ్చేటప్పటికి ఒకటి ఏకే ఆసిల్ కానివ్వండి సార్, అలీఖాన్ ఆసిల్ ఫార్మ్ కానివ్వండి, లేదంటే అది మిస్టర్ కింగ్ కానివ్వండి, ఓకే, లేదా ఇంకొక మన పిచ్చెక్కిస్తా, ఇలాగా 3-4 ఛానల్స్ లో ఇంకో పెట్ ఛానల్ కూడా ఉంది సెపరేట్ గా పెట్స్ వీడియోస్ కోసమే. ఎస్కేన్ పెట్స్, ఎస్కేన్ లాగ్స్, ఈ 2 ఉన్నాయి. ఇంకా వేరే వీడియోస్ కోసం ఎస్కేన్ నెల్లూరు కూడా ఉంది మనకి. సో పిచ్చెక్కిస్తా నిజంగానే పిచ్చెక్కిపోతుంది ఇక్కడ. హ్యాపీ సండే అందరికి. హ్యాపీ సండేనా? అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇందాక పిచ్చెక్కిస్తా లైఫ్ స్టైల్ అని చెప్పాను కదా, ఇతను మనకు ఇన్స్టాగ్రామ్ పర్చేజ్ చేసిన పిచ్చెక్కిస్తా లైఫ్ స్టైల్ నిజంగానే సోషల్ మీడియా సోషల్ మీడియా అనేది అందరికి ఒకటే అని చెప్తాడు కానీ మనకి ఇన్స్టాగ్రామ్ మటుకు పరిచయం చేసింది ఇతను. అంత ముందు సరే యూట్యూబ్ నాకు పరిచయం చేశారు కదా, యూట్యూబ్ లో తెలిసింది. సో యూట్యూబ్ లో ఇలా జరుగుతుందనేది మాత్రం పరిచయం చేశారు కదా, అప్పుడు దానికి ఏమన్నా ఎవరు స్టార్ట్ చేయాలి? నెల్లూరు అలీబాయ్ తర్వాత నెల్లూరులో కాదు, పెట్ వీడియోస్, మార్కెట్ వీడియోస్. అలీబాయ్ గురు ఇన్స్టా గురు మళ్ళీ అసలు ఇన్స్టా యాప్ ఉంటుంది, దాంట్లో ఫోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 100K కంగ్రాచులేషన్. కంగ్రాట్స్ బాయ్. అవును, నేను అనుకున్నది తను సాధించాడు, అది చాలు. మంది ఎంత ఉంది ఇప్పుడు? మంది పిచ్చెక్కిస్తా అది 74-75 మధ్యలో, 74-75 మధ్యలో ఉంది. మన కూడా ఇయర్ కంప్లీట్ చేసుకుంటాం 100K. ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందని మనకి అసలు యాప్ కూడా తెలియదు మాకు అసలు. ఇన్స్టాగ్రామ్ ఈరోజు ఫోన్ మాట్లాడుకోవచ్చు, వీడియో కాల్ చేసుకోవచ్చు, దానికి మొత్తం కార్యకర్త దయా మొత్తం నాకు అసలు ఇన్స్టాగ్రామ్ యాప్ తెలియదు. రీసెంట్ గా యూట్యూబ్ కూడా మన 20K అయితే కంప్లీట్ చేసుకుంది. రీసెంట్ గా 20K అయితే యూట్యూబ్ చాలా ఫాస్ట్ గా కవర్ చేశాడు. 6 ఛానల్ 7 ఛానల్ డిలీట్ అయిపోయినాయి, 8వ ఛానల్ 9వ ఛానల్ సక్సెస్ అయింది. మళ్ళీ కోళ్ళది ఇప్పుడు కంటిన్యూ చేస్తాను, అయినా కానీ వదిలేదు దాన్ని. అది కూడా 100K చేయాలి.